అసలు పైథాన్ ఊప్స్‌కి, జావా ఊప్స్‌కి తేడా ఏంటి? అసలు పైథాన్ ఊప్స్‌లో ఉండేటివి జావా ఊప్స్‌లో ఉంటాయా? జావా ఊప్స్‌లో ఉండేటివి పైథాన్ ఊప్స్‌లో ఉంటాయి. ఏవి దేనికి సపోర్ట్ చేస్తాయి? దేనికి సపోర్ట్ చేయవు? ఇయన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో ఇంటర్వ్యూ పర్పస్ కూడా యూజ్ అవుతాది. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. పైథాన్ ఊప్స్ గురించి, జావా ఊప్స్ గురించి. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, మనం ఈ వీడియోలో వచ్చి పైథాన్ ఊప్స్, జావా ఊప్స్‌ని కంపేర్ చేయబోతున్నాం. అంటే దేంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది లేదు. దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది లేదు. ఇది ఇలా యూజ్ చేస్తాం, అది ఇలా యూజ్ చేస్తాం అన్నీ డిస్కస్ చేద్దాం. సో, మనం ఫస్ట్ వచ్చేతలకి పారాడియం. పారాడియం అనగా ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫంక్షనల్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. సో, పైథాన్ వచ్చేతలకి మల్టీ పారాడియం అనగా అది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ జావా అనేది ప్యూర్‌లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో, ప్యూర్‌లీ అంటే ప్యూర్ కాదు. 100% ప్యూర్ కాదు. ఎందుకంటే ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి. సో, ప్రిమిటివ్ టైప్స్ అంటే అది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కిందకి రాదు. ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చి 8 ఉన్నాయి. ఇంటు, లాంగ్, క్యార్, ఫ్లోట్, డబుల్ అట్లా 8 ఉంటాయన్నమాట. సో, అవి ఆబ్జెక్ట్స్ అనేటివి క్రియేట్ అవ్వవు వాటికి. సో, దట్స్ వై. నెక్స్ట్ క్లాస్ డిఫైనింగ్. సో, రెండిట్లో క్లాస్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఎందుకు? క్లాస్ డిఫైన్ చేయడం కోసం. సో, నెక్స్ట్ వచ్చేతలకి ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్‌లో దాని అర్థం ఏమనగా మనం డేటా అంతా ఒక దగ్గర కంబైన్ చేసి పెట్టడం. సో, కంబైన్ చేయడం అంటే మన డేటా అనేది ఉంటుంది. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ వరకే కనిపిస్తాయి. అన్‌ఇంపార్టెంట్ కనిపియవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకిడ ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్‌లో నువ్వు యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. బట్ అదే వాల్యూని డైరెక్ట్ గెట్ చేసుకోలేమనమాట. సో, అలా అనమాట. సో, ఎన్‌క్యాప్సులేషన్‌లో ఇప్పుడు ఊప్స్‌లో వచ్చేతలకి ప్రొటెక్టెడ్, ప్రైవేట్ అని 2 యూజ్ చేస్తాం. సో, ప్రొటెక్టెడ్‌కి సింగిల్ అండర్‌స్కోర్ యూజ్ చేస్తాం వేరియబుల్‌కి. అదే ప్రైవేట్‌కి డబుల్ అండర్‌స్కోర్ యూజ్ చేస్తాం వేరియబుల్‌కి. జావా ఊప్స్‌లో వచ్చి ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ కీవర్డ్సే డైరెక్ట్ యూజ్ చేస్తాం. సో, ప్రైవేట్ వేరియబుల్ నేమ్, ప్రొటెక్టెడ్ వేరియబుల్ నేమ్, పబ్లిక్ సో, అట వేరియబుల్ నేమ్ అలా ఇలా ఉంటాయన్నమాట. సో, ఈడ ఇన్హెరిటెన్స్ వచ్చేతలకి సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? ఇన్హెరిటెన్స్‌లో అన్ని టైప్ ఇన్హెరిటెన్సెస్ పైథాన్‌లో సపోర్ట్ చేస్తాయి. బట్ జావాలో అలా కాదనమాట. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదు. కానీ ఇంటర్ఫేసెస్ యూజ్ చేయడం వల్ల మనకు ఖచ్చితంగా జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుంది. సో, అదనమాట ఇన్హెరిటెన్స్ కిందకొస్తే. సో, నెక్స్ట్ వచ్చి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే మనకిక్కడ ఒక డేటా ఉంటుందన్నమాట. ఆ డేటా అనేది మనకు కన్వర్ట్ చేయడం. సో, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది పైథాన్‌లో సపోర్ట్ చేస్తదనమాట. అండ్ ఓవర్‌లోడింగ్ అనేది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్‌లో సపోర్ట్ చేస్తుందనమాట. జావాలో అయితే 2 సపోర్ట్ చేస్తుంది. సో, ఈ ఓవర్‌లోడింగ్, ఓవర్ రైడింగ్ అంటే మన ఫంక్షన్‌కి పారామీటర్స్ పంపిస్తాం. ఆ పారామీటర్స్ కానీ డేటా టైప్స్ ఆర్ పొజిషన్ ఆర్ నంబర్స్ ఇవి ఇలా ఉంటాయన్నమాట. అవి అనేది పొజిషనింగ్ గానీ, లేకపోతే లెంత్ గానీ ఇయన్నీ మారినాయంటే అవి వేరే ఫంక్షన్‌కి కాల్ చేస్తాయి. సో, దాన్ని మనం ఈడ మెథడ్ ఓవర్ రైడింగ్, ఓవర్‌లోడింగ్ కింద డిస్కస్ చేస్తాం. సో, అబ్స్ట్రాక్షన్ మీన్స్ ఇక్కడ మనకు డేటా అనేది ఇప్పుడు ఫంక్షన్స్, మెథడ్స్ ఇయన్నీ ముందే డిక్లేర్ అవుతాయి. సో, డిక్లేర్ అని కింద మనం యూజ్ చేస్తాం. దాన్ని అబ్స్ట్రాక్షన్ కింద అంటాం. సో, ముందే డిక్లేర్ అవ్వడం ఏంటబ్బా! నేనెప్పుడు ఇది ఏడ వినలేదే మీరు అనొచ్చు. సో, ఏంటంటే అది ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. కొన్నిటి సమ్ పర్పసెస్ లైక్ ఇప్పుడు డేటాబేస్ పర్పసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు పైథాన్‌తో ఒరాకిల్‌ని కనెక్ట్ చేయొచ్చు, మోంగోడిబిని కనెక్ట్ చేయొచ్చు. ఇలా కనెక్ట్ చేస్తాం కదా! సో, అప్పటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్స్ యూజ్ చేయకుండా ముందరగానే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ మెథడ్ నేమ్సే యూజ్ చేయాలి. సో, ఆ మెథడ్ నేమ్సే యూజ్ చేయడం వల్ల అంటే అన్నీ సేమ్ మెథడ్ నేమ్స్. సో, దానివల్ల ఏంది ఏ లాంగ్వేజ్ మార్చినా మీకు అంటే మీన్స్ ఏ డేటాబేస్ మార్చినా మీకు అదే ఉంటాయన్నమాట. సో, సేమ్ జావాలో కూడా సేమ్ అదే. అబ్స్ట్రాక్ట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ అంటే మొత్తం అబ్స్ట్రాక్షన్ అనమాట ఆడ. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంటర్ఫేసెస్. అసలు ఏంటబ్బా ఈ ఇంటర్ఫేసెస్ అని మీరు అడగొచ్చు ఒక మాట. సో, ఇంటర్ఫేస్ అంటే నథింగ్ బట్ ఎన్
అబ్స్ట్రాక్ట్ బ్లాక్ అనమాట. ఎంటైర్ బ్లాక్ని మనం అబ్స్ట్రాక్ట్లా కన్వర్ట్ చేయడాన్ని ఇంటర్ఫేసెస్ అంటాం. ఓకే, అసలు ఈ అబ్స్ట్రాక్ట్ అంటే ఏందని అడగొచ్చు. అబ్స్ట్రాక్ట్ అంటే ముందే డిక్లేర్ చేయడం, అంతకుమించి ఏమీ లేదు. ముందే డిక్లేర్ చేయడాన్ని మనం అబ్స్ట్రాక్షన్ కింద వేస్తాం. సో ముందే డిక్లేర్ చేసిన దాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం అంతే. సో జావాలో అయితే ఇంటర్ఫేస్ కీవర్డ్ యూజ్ చేస్తాం, అదే పైథాన్లో అయితే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంకా కన్స్ట్రక్టర్కి వద్దాం. కన్స్ట్రక్టర్స్లో init ఈ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం దేనికి, పైథాన్లో. బట్ జావాలో అనేది సేమ్ క్లాస్ నేమ్నే మనం కన్స్ట్రక్టర్గా యూజ్ చేస్తాం. సో జావా అనేది నీకు కన్స్ట్రక్ట్ ఎవరీ ప్రోగ్రామ్కి మారిపోద్ది. ఎందుకంటే ఆడ ఏ క్లాస్ నేమ్ ఉంటే ఇదే అదే క్లాస్ నేమ్. బట్ నువ్వు ఈ కన్స్ట్రక్ట్ నువ్వు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు పైథాన్లో, బట్ జావాలో అలా కాదనమాట. సో డిస్ట్రక్టర్స్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు అది గార్బేజ్ కలెక్షన్ అవ్వండి, లేకపోతే దాన్ని మొత్తం డెస్ట్రాయ్ చేయడానికండి. సో ఇలా యూజ్ చేస్తుంటాం. పైథాన్లో డెల్ అనే మెథడ్ ఉందన్నమాట. _del__ మెథడ్ ఉంది. సో ఇది ఆటోమేటిక్గా గార్బేజ్ని కలెక్ట్ చేస్తుంది. బట్ జావాలో అయితే ఫైనలైజ్ కీవర్డ్ యూజ్ చేస్తాం. సో ఫైనలైజ్ కీవర్డ్ అంటే ఇది ఫైనలైజ్ అనేది ఒక మెథడ్ అనమాట. అది గార్బేజ్ కలెక్షన్ని కాల్ చేస్తుంది, దానికోసం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టాటిక్ మెథడ్ ఇది నథింగ్ బట్ క్లాస్ మెథడ్స్ కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏంది @static method డెకరేటర్. సో దీన్ని ఏం చేస్తాం, పైథాన్లో యూజ్ చేస్తాం. బట్ అదే జావా కిందకు వస్తే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి మెథడ్ ఓవర్లోడ్. సో ఏంటంటే ఇక్కడ పైథాన్ ఊప్స్లో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది డైరెక్ట్గా సపోర్ట్ చేయదు, కానీ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్తో సపోర్ట్ చేస్తుంది. జావాలో అయితే డిఫరెంట్ మెథడ్ సిగ్నేచర్స్తో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది. అదే మెథడ్ ఓవర్ రైడింగ్కి అయితే సపోర్ట్ అనేది సబ్ క్లాస్కి సపోర్ట్ చేస్తుంది పైథాన్లో. సేమ్ జావాలో అయితే ఓవర్ రైడ్ అనే అన్నోటేషన్ వాడదు. అన్నోటేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా మెథడ్ ఏదైనా క్లాస్ ముందు యూజ్ చేస్తాం. అండ్ మెమరీ మేనేజ్మెంట్కి వస్తే నథింగ్ బట్ గార్బేజ్ కలెక్షన్ అనమాట. పైథాన్లో ఆటోమేటిక్గా జరగద్ది. సో జావాలో అయితే ఫైనలైజ్ అనేది మెథడ్ని కాల్ చేస్తాం. సో టైపింగ్ అంటే ఇప్పుడు మనం డేటా ఉంటుంది అనమాట. A=10 అంట, A=యాపిల్ అంట. సో ఏంటి, సో నేను డేటా అనేది స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ నుంచి స్ట్రింగ్ డైరెక్ట్గా కన్వర్ట్ అవుద్ది, ఏని ఇన్బుల్ట్ డేటా కన్వర్షన్స్ లేకుండా. బట్ జావాలో అలా కాదు, స్టాటిక్లీ టైప్. వన్స్ ఇంటి ఏ అంటే అది ఇంటి ఏనే, దాన్ని నువ్వు స్ట్రింగ్గా కన్వర్ట్ చేయంటే అది ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అనమాట. సో అలా ఉంటుంది ఇక్కడ. సో కోడ్ రీడబిలిటీకి వస్తే పైథాన్ ఊప్స్ కోడ్ అనేది కొంచెం ఈజీ, చిన్నగా ఉంటుంది కోడ్ వెన్ కంపేర్ టు జావా. సో కోడ్ చిన్నగా ఉంటుంది, ఈజీగా అర్థం అవుద్ది. బట్ అదే జావాకి వస్తే వెర్బోస్ అన్‌స్ట్రక్చర్డ్. వెర్బోస్ అంటే కొంచెం పెద్దది కావచ్చు, అంటే సింటాక్టికల్లీ బిగ్ అనమాట. సో అదనమాట. సో పర్ఫార్మెన్స్ కిందకు వస్తే పైథాన్ అనేది స్లో, ఏంటి డైనమిక్లీ టైపింగ్. ఎందుకంటే నువ్వు ఒక డేటా అనేది డిక్లేర్ చేస్తావు, A=10, అది పోగానే చెక్ చేయాలి ఏ అనేది ఇంటీజరా లేదా ఫ్లోటా స్ట్రింగ్ అని. బట్ జావాలో అయితే స్టాటిక్ టైపింగ్. సో జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్ ఇక్కడ ఉండడం వల్ల ఏమవుద్దంటే నువ్వు ఇంట్ అనగా ఓకే ఇంటీజర్ ఓకే ఫిక్స్ డేటా అనేది ఎంత ఫిక్స్ అయిపోవాలి, డేటా స్పేస్. సో ఫ్లోట్కి ఎంత ఫిక్స్ అట్లా ఆ విధంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. పైథాన్లో ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ మాత్రమే ఉంటాయి. అదే జావాలో అయితే ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్, ఫైనల్లీ బ్లాక్ కూడా ఉంటుంది. ఫైనల్లీ బ్లాక్ వచ్చి ఈ ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా ఫైనల్లీ బ్లాక్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఫంక్షన్స్ మెథడ్స్ అరే ఏమైనా క్లోజ్ చేయాలి, ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ రైటర్స్ స్టార్ట్ అయినప్పుడు క్లోజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మెయిన్ మెథడ్ అనేది పైథాన్ అది అనవసరం, మనం యూసే చేయం మోస్ట్లీ మెయిన్ మెథడ్. బట్ జావాలో ఖచ్చితంగా అవసరం. మెయిన్ మెథడ్ లేకుండా ఏ ప్రోగ్రామ్ రన్ చేయాలి, ఏది ఓఎస్ మీద రన్ చేసే ప్రోగ్రామ్స్, నువ్వు వెబ్ మీద రన్ అయ్యే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో దానికి మీరు మెయిన్ మెథడ్ అక్కర్లేదు. వెబ్ మీద ఏం రన్ అవుతాయి అంటే సర్వ్లెట్, అడ్వాన్స్డ్ స్ప్రింగ్ బూట్ ఇవన్నీ వెబ్ మీద బిల్డ్ అవుతాయి కాబట్టి వాటిల్లో నువ్వు మెయిన్ మెథడ్ వాడబల్లా. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఇప్పుడు ఒక ఆపరేటర్ నువ్వు స్ట్రింగ్లా యూస్ చేసుకుని అదే ఆపరేటర్ నువ్వు ఇంటీజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనమాట. కానీ పైథాన్లో సపోర్ట్ చేస్తుంది, జావాలో సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇది స్ట్రిక్ట్లీ టైప్డ్ అనమాట జావా. సో దట్స్ ఆల్ గైస్. మన ఊప్స్లో అన్ని కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఈవెన్ ఊప్సే కాకుండా అదర్ టాపిక్స్ కూడా దీంట్లో డిస్కస్ చేసామని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.